హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. మన ఛానల్లో అప్పుడప్పుడు నేను అదర్ దాన్ క్రికెట్ వీడియోస్ చేయడం కూడా మీకు తెలుసు. ఇది కూడా అలాంటి వీడియోనే. వీడియోకి ముందు ఒక డిస్క్లైమర్ ఏంటంటే, మన ఛానల్ చూస్తున్న వ్యూయర్స్లో నాకు యూట్యూబ్ అనలిటిక్స్ ప్రకారం ఏంటంటే 70% పీపుల్ ఆర్ బిట్వీన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 25 to 35. కాబట్టి మీకు మీ అభిమాన హీరోలు ఉండొచ్చు. కానీ ఈ వీడియోలో నేను ఎవరినో ఒక హీరోనో లేకపోతే ఫిలిం మేకర్నో ఉద్దేశించడం లేదు. అది నా ఇంటెన్షన్ కానే కాదు. ఇన్ జనరల్ ఒక ఫిలిం అభిమానిగా, ఇలా క్రీడాభిమాని ఎలానో ఒక సినిమాలు కూడా నేను లైక్ చేస్తాను, సినిమాలు చూస్తాను. సో ఒక ఎన్లైటెండ్ మూవీ ఫ్యాన్గా నేను ఈ వీడియో చేస్తాను. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఫిలిమ్స్. సో నా ఆవేదన అనండి, నా అభిప్రాయం అనేది మీతో పంచుకుందాం అని చెప్పి వీడియో చేస్తాను. ఇటీవల కాలంలో మనకి ఈ పాన్ ఇండియా ట్రెండ్ ఎక్కువైపోయింది. Most of the films, every second film that is getting released is a pan-India film. అయితే మనకి ఈ ఫిలిమ్స్ అవసరమా? పాన్ ఇండియా ఫిలిమ్స్ యాక్చువల్గా బాగానే ఉంటాయి. అసలు సినిమాలు స్టార్ట్ అయిందే పాన్ ఇండియా స్టైల్. ఎందుకంటే సైలెంట్ మూవీస్, మూకీ సినిమాలు అంటారు తెలుగులో. అవి వచ్చినప్పుడు వాటికి భాష ఉండదు కాబట్టి అది ఒక సినిమా తీశారనుకోండి, ఆ సినిమా మొత్తం దేశవ్యాప్తంగా ప్రదర్శించేవాడు, భాష ఎలాగ ఉండదు కాబట్టి. సో పాన్ ఇండియా అనేది ఇస్ నాట్ ఎ న్యూ ఫినామినన్. కానీ ఇప్పుడు వస్తున్న పాన్ ఇండియా సినిమాల వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయంటే ఒక లాభం ఉంటుంది. ఏంటంటే మీకు తెలుగులో తీసారనుకోండి సినిమా, మీకు తెలుగు ఆడియన్స్ మాత్రమే చూస్తారు కాబట్టి మీకు బడ్జెట్ కన్స్ట్రైంట్ ఉంటుంది, బడ్జెట్ ఎక్కువ పెట్టలేదు. అలా కాకుండా మీరు నేషనల్ ఆడియన్స్కి అపీల్ చేయగల సినిమాలు తీస్తే, పాన్ ఇండియా లెవెల్లో తీస్తే మీరు పెద్ద బడ్జెట్తో గ్రాండ్యూర్, బాగా మంచి విజువల్ ఎఫెక్ట్స్తో తీసే అవకాశం ఉంటుంది. అది బాగానే ఉంది. ఇన్ జనరల్ దాని బాగానే ఉంది. కానీ దీన్ని నిజంగా మనం అలాంటి ఒక ఫీల్ పొందుతున్నామా? ఇప్పుడు వస్తున్న పాన్ ఇండియా సినిమాలు మన నిజంగా ఆర్ దే రియలీ వర్త్ వాచింగ్ అనేది నా ప్రశ్న, సూటి ప్రశ్న. ఎందుకంటే ఈ ట్రెండ్ ఎలా అయిపోయిందంటే, మేము ఇన్ని కోట్లు పెట్టి తీసాం కాబట్టి మీరు ఇన్ని డబ్బులు పెట్టి చూడండి, చూస్తే మేము ఆ డబ్బులు వసూలు చేసుకుంటాం. సినిమా నడిచినా నడకపోయినా ఫస్ట్ 1 వీక్లో మేము ఆ కలెక్షన్ని తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేస్తాం. దానికి మీరు సాయం చేయండి, ప్రభుత్వాలు సాయం చేయండి, అందరూ కాస్త కుస్తీ పట్టండి. ఎందుకు కుస్తీ పట్టాలి మనం? వాళ్ళు 300 కోట్లు 400 కోట్లు పెట్టి తీస్తే అది వాళ్ళు రికవర్ చేయడం కోసం మనం అందరం కూడా హెల్ప్ చేయాలి. అంటే 1000 రూపాయలు టికెట్ పెట్టినా మనం చూడాలి. ఆ 1000 రూపాయలు వర్త్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఆర్ యూ గెటింగ్? రావట్లేదు కదా మనకి. అలాంటి నిజంగా అంత క్వాలిటీ ఉంది, అది చూసి వచ్చిన తర్వాత 1000 రూపాయలు మనకి గిట్టుబాటు అయినాయి, పడతలు పడినాయి అని అనుకునే ఒక ఫీలింగ్ ఉందా మనకి? మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ విషయంలో లేదు. తీస్తున్నారు, దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్టైల్, బట్ నో సబ్స్టెన్స్. సోల్ ఉండట్లేదు, ఆత్మ ఉండట్లేదు. పైకి అంతా ఆర్భాటం, హంగు ఉంటున్నాయి, కానీ నో సోల్ ఇన్ దట్. అలాంటి సినిమాలకు మనం ఎందుకని డబ్బులు పెట్టాలి? ఎందుకు మనం వాటిని ఎంకరేజ్ చేయాలి? దట్ ఈస్ మై క్వశ్చన్. సరే, బాహుబలి తీశారు. బాహుబలి ఐ థింక్ హెస్ సెట్ ద ట్రెండ్. బాహుబలి తీశారు, బాహుబలి బాగా తీశాడు. రాజమౌళి ఈజ్ ఏ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్, గ్రేట్ ఫిల్మ్ మేకర్. బాహుబలి బాగా తీశాడు. అది మొత్తం నేషన్ వైడ్ ఆడియన్స్కి అప్పీల్ చేసింది. అది ఇట్ హాస్ బికమ్ ఏ కల్ట్ ఫిల్మ్. ఓకే, బాహుబలి తర్వాతే మనకి పాన్ ఇండియా ఫిలిమ్స్, వాటికి మళ్ళీ సీక్వెల్స్ రావడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఒక గ్రాండ్ స్కేల్లో వైడర్ క్యాన్వాస్ పెట్టుకుని తీసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. బాగానే ఉంది. కానీ ఆ క్వాలిటీ వస్తుందా మనకి? ఈవెన్ రాజమౌళి తర్వాత తీసిన RRR కూడా నాకు ఏమాత్రం నచ్చలేదు. దట్ ఈస్ మై ఒపీనియన్. మీరు నాతో ఏకీభవించకపోవచ్చు. ఆ సినిమా నాకు ఏమాత్రం నచ్చలేదు. నాట్ ఈవెన్ నాకు 20% కూడా నచ్చలేదు సినిమా. బాహుబలితో నో కంపారిజన్ ఫర్ దట్ ఫిలిం నాకు అనిపించింది. దట్ ఈస్ మై ఫీలింగ్. అలాగే చాలా సినిమాలు వస్తున్నాయి. రీసెంట్గా నేను కాంతారా సినిమా చూశాను. కాంతారా పార్ట్ 2, అది ప్రిక్వెల్ అన్నారు, వాట్ ఎవర్. ఫస్ట్ కాంతారా నేను చూసినప్పుడు అది నాకు బాగా, అది కూడా థియేటర్లో చూశాను, బాగా నచ్చింది. దాంట్లో ఒక ఎమోషన్ ఉంది, అదొక డిఫరెంట్ ఫిలిం. దాంట్లో ఒక కొత్త సబ్జెక్ట్, చాలా మంచి ప్యాషన్తో తీశాడు. అతను చాలా తక్కువ ఖర్చుతో 16-17 కోట్లతో తీశాడు. పాన్ ఇండియా అనుకోలేదు, కానీ ఇట్ హ్యాస్ బికమ్ ఏ పాన్ ఇండియా ఫిలిం. దాంతో ఏంటంటే కాంతారా 2 ఏదైతే ప్రిక్వెల్ అని వస్తుందో ఆ సినిమా, దాన్ని చాలా పెద్ద స్కేల్లో, పెద్ద బడ్జెట్లో తీశాడు ఆ సినిమా. తీస్తే ఏమైంది? నేను అది మళ్ళీ మొదటి సినిమాలాగే ఉన్న అభిమానంతో థియేటర్కి వెళ్ళి చూశాను. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నాకు మాత్రం నచ్చలేదు సినిమా. ఎందుకు వచ్చాను బాబా అనుకున్నాను. ఎందుకంటే సినిమా విజువల్గా చాలా బాగుంది, బ్యూటిఫుల్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దాంట్లో.
అంటే హాలీవుడ్ సినిమాలతో పోల్చగల ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దాంట్లో. రిషబ్ శెట్టి అద్భుతంగా చేశాడు, ఫైట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. బట్ నేను ఇందాక చెప్పినట్టుగా ఆల్ స్టైల్, నో సబ్స్టెన్స్, నో సోల్. మొదటి సినిమాలో ఉన్న ఎమోషన్ ఏ మాత్రం 1% కూడా లేదు. ఏదో తీయాలి, సెకండ్ పార్ట్ తీయాలి, దాంట్లో ఆ హంగామా ఆర్భాటం అది ఎక్కువైపోయింది. మీకు అసలు కావాల్సిన కంటెంట్ లేకుండా పోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాగ్ అశ్విన్ అంటే నాకు చాలా ఇష్టం. అతను ఎవడే సుబ్రహ్మణ్యం మంచి సినిమా తీశాడు, చాలా బాగుంటుంది, డిఫరెంట్ ఫిల్మ్, అది బాగా తీశాడు, అది బాగా నచ్చింది నాకు. మహానటి తీశాడు, మహానటి కూడా చాలా బాగుంది. అతను ప్రొడ్యూసర్గా తీసిన జాతిరత్నాల సినిమాలు కూడా సరదాగా బాగుంది. సో నాగ్ అశ్విన్ ఈజ్ అ వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్ అని నాకు ఫీలింగ్ అని. దాంతో వెళ్ళి కల్కి సినిమా కూడా నేను ఫస్ట్ వీక్లోనే వెళ్ళి ఏఎంబి మాల్లో ఇక్కడ వెళ్ళి చూశాను. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. ఐ వాజ్ టోటలీ డిసప్పాయింటెడ్ విత్ దట్ ఫిల్మ్. నాగ్ అశ్విన్ లాంటి డైరెక్టర్ ఎందుకు ఇలాంటి సినిమా తీశాడు అంటే, దాంట్లో ఏంటంటే బోల్డ్ అండ్ ఎలిమెంట్స్ మిక్స్ చేసేసి గ్రైండర్లో వేసి దాన్ని రుబ్బి, దాంట్లో ఒక మన హాలీవుడ్ స్టైల్ ఇవి ఉంటాయి. తర్వాత అశ్వత్థామ, మనం సరే వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు వేరే పెడతారు, మన పురాణ క్యారెక్టర్ అశ్వత్థామ అవి తీసుకొచ్చి పిల్లల కోసం ఒక చిట్టి ఏదో బుజ్జి ఏదో ఒక రోబోట్ లాంటిది ఒకటి పెట్టి, కారుని పెట్టి, అన్ని రకాల ఎలిమెంట్స్ పెట్టి, బ్రహ్మానందాన్ని పెట్టి, సో ఇదేంటంటే ఒక కలగూర గంపలాగా తయారైంది. ఏ మాత్రం ఆ నాగ్ అశ్విన్ మీద నాకున్న ఇంప్రెషన్ కంప్లీట్గా పోయింది. సో యూ వాంటెడ్ టు మేక్ ఎ బిగ్ ఫిలిం, వాంట్ టు మేక్ లాట్ ఆఫ్ మనీ, పాన్ ఇండియా స్టైల్లో సినిమా తీద్దామని తీసే తప్ప కల్కి నాకు ఏ మాత్రం నచ్చలేదు. చాలా ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్. మీకు ఈ వస్తున్న సీక్వెల్స్ ఏవి కూడా బాగోట్లేదు, ఇంక్లూడింగ్ బాహుబలి. మీరు ఏ సినిమాని తీసుకోండి, ఫస్ట్ ఉన్నట్టుగా సెకండ్ ఉండట్లేదు. ఫస్ట్ కూడా చాలా సందర్భాలు బాగోట్లేదు. కొన్ని సందర్భాలు ఏమవుతున్నాయంటే వాళ్ళు ప్రతి చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ప్రతిదానికి వాళ్ళు పార్ట్ 2 అనౌన్స్ చేసేసి కూర్చుంటున్నారు. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే పార్ట్ 1 డిజాస్టర్ అయినా కూడా వాళ్ళు నెక్స్ట్ తీస్తారో తీయరో, సగం తీసి ఊరుకున్నారో ఏంటో మనకు తెలియదు. సో ఇది అర్థం లేని ట్రెండ్ కదా, ఇది అర్థం లేని ట్రెండ్ అనిపిస్తుంది. చాలా సినిమాలు ఈ మధ్య వచ్చిన చాలా పాన్ ఇండియా సినిమాలు ఏది మనకు అప్పీల్ చేయలేదు. ఏది మీకు అంత బ్రహ్మాండంగా నచ్చింది, చాలా గొప్పగా ఉంది అని అనుకున్న సినిమాలు బోల్డ్ అన్నీ అవే వస్తున్నాయి. పెద్ద పెద్ద హీరోల సినిమాలు అన్నీ అవే వస్తున్నాయి. దానికి ఏంటంటే వాళ్ళు మొదటి వారం రోజునే, వారం లేకపోతే 2 వారాల్లోనే కలెక్షన్ మొత్తం బోల్డ్ అన్ని థియేటర్లో రీచ్ చేయాలి. ఆ హీరో అభిమానులైనా వస్తారు, హీరో అభిమానులు వస్తారు. హీరోకి ఆ సినిమాలో ఏముండదు, సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉండదు, హీరోకి భయంకరమైన ఎలివేషన్స్ ఉంటాయి. అలా ఇలాగ ఉండే ఎలివేషన్స్ బ్రహ్మాండంగా హీరోని లేపుతూ ఉంటారు. ఫ్యాన్స్ వస్తారు దానికోసం. ఆ ఫ్యాన్స్ అభిమానాన్ని సొమ్ము చేసుకోవడం, టికెట్లు 1000 రూపాయలు పెట్టడం, దానికోసం ముఖ్యమంత్రుల్ని బతిమలాడుకోవడం, అన్ని బోర్డుని థియేటర్లో రిలీజ్ చేయడం. ఏదో మొత్తం మీద సినిమా పోయినా ఇప్పుడు ఏ సినిమా కూడా కనీసం 50 రోజులు ఆడట్లేదు, అది వేరే అనుకోండి, ఆ ట్రెండ్ మారిపోయింది, అది వేరే సంగతి. బట్ ఆ సినిమా ఎవరు చూడట్లేదు. చూడకపోయినా మొదట్లో వచ్చిన అభిమానులు చూసేశారు, దానికి ఏదో మళ్ళీ ఒక ప్రీమియర్ షో అని పెడతారు, దానికి ఇంకా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. సో ఇలా డబ్బులు దండుకోవడం, శాటిలైట్ రైట్స్ వాటి మీద సో ఒక మెగా స్కేల్లో పెద్ద గ్రాండియర్ క్రియేట్ చేసి సినిమాలు తీసేస్తే అవన్నీ డబ్బులు రాబట్టేసుకుంటాం మేము. ఆ సినిమా పోయినా సరే మాకు కమర్షియల్గా మాకు డబ్బులు వచ్చేసినాయి అని ఒక వ్యాపారాత్మకంగా తీస్తున్నారు తప్ప దాంట్లో ఎలాంటి సబ్స్టెన్స్ ఉండట్లేదు. పోనీ మీరు అన్నన్ని కోట్లు పెట్టి తీసినందుకు మీకు అలాంటి ఎఫెక్ట్ ఉందా అక్కడ అంటే ఏముంది దాంట్లో? హీరో తీసుకుంటున్నాడు ఎన్నో బోల్డని కోట్లు హీరో తీసుకుంటున్నాడు, బోల్డని కోట్లు దర్శకుడు తీసుకుంటున్నాడు. ఆ విఎఫ్ఎక్స్, ఆ కంప్యూటర్ గ్రాఫిక్స్ మీరు బోల్డని డబ్బులు పెడుతున్నారు, హీరోయిన్ కూడా వారికి డబ్బులు ఇస్తున్నారు. చిన్న ఆర్టిస్టులు డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళందరూ ఇప్పటికి సమ్మెలు చేస్తున్నారు, మాకు పెంచండి, మా రెమ్యునరేషన్ పెంచండి అని చెప్పి వాళ్ళు సమ్మెలు చేస్తున్నారు, నానా తంటాలు పడుతున్నారు. వీళ్ళు పెద్ద వాళ్ళు మాత్రం వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు, నిర్మాతల జేబులు నింపుకుంటున్నారు, ప్రేక్షకుల జేబులు ఖాళీ చేస్తున్నారు. ఈ అభిమానుల గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ అభిమానులు ఎంతమంది ఉంటారు? ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు, స్కూల్లో చదువుకున్న వాళ్ళు, కాలేజ్ చదువుకున్న వాళ్ళకి సంపాదన ఏముంది? వాళ్ళ తల్లిదండ్రులు పీడించి అలిగి మొత్తం మీద 1000 రూపాయలు తీసుకుని ఆ హీరో సినిమాని వెంటనే చూడాలని చెప్పి వీళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఇప్పటి జనరేషన్ వాళ్ళు 1000 రూపాయలు ఎక్కువ కాకపోవచ్చు, కానీ మా జనరేషన్ వాళ్ళు 1000 రూపాయలు చాలా పెద్ద అమౌంట్. 1000 రూపాయలు ఇవ్వాలంటే పేరెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. సో 1000 రూపాయలు ఇచ్చి వీళ్ళని మీరు సంపాదించుకుని మీరు 1000 కాదు 5000 పెట్టి చూడండి, అలానే అప్లికేషన్ లేదు. కానీ ఈ కొంతమంది నిరుద్యోగులు ఉంటారు. ఈ అభిమాన సంఘాల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏమి పని పాట లేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ ఈ సంఘాల్లో చేరి
వాళ్ళు వాళ్ళ సంపాదన ఏముండదు, కానీ ఎలాగోలాగా వాళ్ళు 1000 రూపాయలు సంపాదించుకుని వెళ్ళి వాళ్ళ హీరో సినిమా చూసేసి విజిల్స్ వేసి కాగితాలు చింపి డబ్బులు విసిరి వాళ్ళ హీరోని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ట్రెండ్ అనేది ఇప్పుడు క్రికెట్లో సూపర్ స్టార్ కల్చర్ని ఎలా బ్రేక్ చేద్దామని మనం చేయాలని అంటున్నామో, ఈ ట్రెండ్ కూడా అలాగే కొనసాగుతుంది. సినిమాల్లో ఒక ఒక విషవలయం, విష సర్కిల్ అంటారు, అది వాళ్ళు తీస్తున్నారు, డబ్బులు మనం ఇస్తున్నాం. ఇది ఎందుకు ఇలా చేయాలి? ఎందుకు ఇలా చేయాల్సిన అవసరం? వేర్ వాజ్ ద నీడ్? పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ అవసరం ఉంది. పాన్ ఇండియాలో ఏమన్నా తెలుగుదనం ఉంటుందా? కల్కి సినిమా చూసాను, దాంట్లో ఎవరో హిందీ విలన్ ఉంటాడు, ఆ పాటలు హిందీ స్టైల్లో ఉంటాయి. అసలు తెలుగుదనం లేదు ఆ సినిమా. ఐ థింక్ దట్ వాజ్ మేడ్ ఇన్ హిందీ అండ్ డబ్డ్ ఇన్ టు తెలుగు. తీసింది తెలుగు దర్శకుడు, తెలుగు హీరో. అంటే నేను ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను, ఆ సినిమాని బ్లేమ్ చేయడం కాదు. చాలా సినిమాల్లో అంతే, ఆ తెలుగుదనం ఉండట్లేదు. తర్వాత మీకు ఆ ఫీల్ ఏమి రావట్లేదు, ఎలాంటి ఫీల్ కూడా రాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు చూడాలి మనం ఈ పాన్ ఇండియా సినిమాలు? మళ్ళీ దానికి సీక్వెల్, దాన్ని సాగదీసి మళ్ళీ సెకండ్ పార్ట్ చేస్తారు. ఏ రకంగా కూడా ఏ సినిమా కూడా బ్రహ్మాండమైన కలెక్షన్ కానీ ఆ హిట్ కానీ రావట్లేదు. తీయడం అయితే అన్ని పాన్ ఇండియా వస్తుంది, ప్రతి ఒక్క హీరోది పాన్ ఇండియా. పాన్ ఇండియా తీయకపోతే వాడు హీరోనే కాదు, పాన్ ఇండియా కాకపోతే వాడు హీరోనే కాదు. సో అలా అయిపోయింది, ప్రతి ఒక్కరు కూడా అలా తీస్తున్నారు. అదొక ట్రెండ్ అయిపోయింది. అసలు రియల్ పాన్ ఇండియా సినిమాలు ఏంటి? మలయాళం సినిమాలు మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు లక్కీగా ఈ మధ్య తెలుగులో డబ్ అవుతున్నాయి, డబ్బింగ్ బాగుంటలేదు, అది వేరే విషయం. కాబట్టి మీరు సబ్ టైటిల్స్ చూడొచ్చు. మలయాళం సినిమాలు అవి రియల్ పాన్ ఇండియా ఫిల్మ్స్. ఓటీటీలో మంచి సినిమా ప్రతిదీ పాన్ ఇండియా. ఒక మంచి మీనింగ్ఫుల్ ఫిల్మ్ కనుక వస్తే అది పాన్ ఇండియా సినిమా ఆటోమేటిక్గా అయిపోతుంది. ప్రతి ఒక్కరు వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ అంటారు. అంటే నేను వాట్సాప్లో పెడతాను, ఈ సినిమా బాగుంది చూడండి, ఫేస్బుక్లో పెడతాను. లేకపోతే మీరు మీ ఫ్రెండ్స్కి చెప్తారు ఆ సినిమా చూడండి, లేకపోతే అడుగుతారు, మీ ఫ్రెండ్ ఫోన్ చేసి అడుగుతారు, ఖాళీగా ఉన్నా ఏదో మంచి సినిమా చెప్పండి. సో అది ఏ భాషదైనా సరే, డబ్బింగ్ ఉన్నా లేకపోయినా, సబ్ టైటిల్స్ అయినా మనం చూస్తాం. సో పాన్ ఇండియా అనేది ఓటీటీలో మనకి దొరుకుతున్నాయి, అవి రియల్ పాన్ ఇండియా ఫిల్మ్స్. ఈ థియేటర్లో వచ్చి మనకి 1000 రూపాయల టికెట్, 500 పాప్కార్న్, 300 కూల్ డ్రింక్ తాగి వెళ్తే 2-3 వేలు ఈజీగా ఎగిరిపోతున్నాయి. నేను మా వైఫ్ వెళ్ళినా కూడా 2-3 వేలు ఈజీగా 2,000 అయిపోతున్నాయి సినిమా చూడాలంటే. 300 రూపాయలు, నేను మొదట్లో 300 రూపాయల టికెట్ పెట్టుకొని చూసిన. పాప్కార్న్ మీద ఆకలేస్తే మనకి సినిమాలు లాంగ్గా ఉంటాయి, పాప్కార్న్ తింటాం, కూల్ డ్రింక్ తాగుతాం, వెళ్ళి రావడం అంతా కలిపితే మనకి 2,000 రూపాయలు ఈజీగా అవుతుంది. ఎందుకు అంత పెట్టుకుని చూడాల్సిన అంత ఎక్స్పీరియన్స్ రావట్లేదు. పోనీ వచ్చి మంచి సినిమా చూసామని నాకు ఆ ఫీలింగ్ కలవట్లేదు, గిట్టుబాటు కావట్లేదు. మలయాళం సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు దృశ్యం సినిమా ఉంది, దృశ్యం సినిమా ఇస్ నాట్ పాన్ ఇండియా ఫిల్మ్. దృశ్యం తెలుగులో తీశారు, తమిళ్లో తీశారు, అది ఒరిజినల్ మలయాళం సినిమా. జితు జోసెఫ్ తీసింది, హిందీలో తీశారు, అన్ని భాషల్లో హిట్ అయింది. ఎందుకంటే దాంట్లో కంటెంట్, మళ్ళీ దృశ్యం 2 చేస్తే అది కూడా హిట్ అయింది. అలాంటి కంటెంట్ ఉండే సినిమాలు మీరు విడిగా తీయండి, ఆ భాషలో మళ్ళీ మీరే అదే ప్రొడ్యూసర్స్ మళ్ళీ తీయండి. మీ కల్చర్ని మీరు తెలుగు కల్చర్ని పెట్టుకుని తీయండి, తెలుగు స్టార్స్ని పెట్టుకుని తీయండి, మాకు బాగుంటుంది, వాళ్ళతో మేము ఐడెంటిఫై అవుతాం. అలా చేయండి. దృశ్యం లాంటి ఎగ్జాంపుల్ తీసుకోండి, పాన్ ఇండియా అక్కర్లేదు. దృశ్యంలాగా మీరు తెలుగు దృశ్యం, తమిళ దృశ్యం, మలయాళ దృశ్యం, హిందీ దృశ్యం తీయండి, అలా బాగుంటుంది. పాన్ ఇండియా బదులు మాకు అలా తీయండి. మాకు అంత గ్రాండ్ స్కేల్ దృశ్యంలో పెద్ద మీకు విఎఫ్ఎక్స్ ఉండవు, ఏముండవు, మంచి స్టోరీ ఉంటుంది, చాలా బాగా దాని మీద అటెన్షన్ టు డీటెయిల్ ఉంది, బాగా వర్క్ చేసి ఎక్కడ మనకి అభ్యంతరాలు లేకుండా అద్భుతంగా తీశారు. అది ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అలాంటి సినిమాలు తీయండి, హ్యాపీగా చూస్తాను. అది పాన్ ఇండియా సినిమా అయినా తీయండి, కానీ అది ఆ సబ్జెక్ట్ ఎలా ఉండాలంటే మీకు అందరికీ అప్పీల్ అయ్యేలా, అందరూ దాంతో ఐడెంటిఫై అయ్యేలా ఉండే సినిమాలు అంటే పాన్ ఇండియా స్టైల్లో తీయండి, బ్రహ్మాండంగా చూస్తాం. కానీ కేవలం ఏదో మనం ఇలా తీయాలి, ఇంత అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి, టీజర్ అని రిలీజ్ చేస్తారు, ట్రైలర్ అని రిలీజ్ చేస్తారు, అవి చూడగానే బయ్యర్స్ వచ్చి పడిపోవాలి. సో అలాంటి ఫీలింగ్. ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమా వచ్చింది, మళ్ళీ ప్రభాస్తో చెప్తున్న ఎగ్జాంపుల్. రాధేశ్యామ్ బాగుంటుంది సినిమా, మంచి ఒక మీనింగ్ఫుల్, ఒక సింపుల్ రొమాంటిక్ ఫిల్మ్. అది మీరు మామూలు స్కేల్లో తీస్తే ఆ సినిమా బాగుంటుంది. దాని ఏంటంటే ప్రభాస్ ఏంటంటే ఇస్ బికమ్ ఏ బిగ్ స్టార్. ప్రభాస్కి ఉన్నంత పాన్ ఇండియా ఇమేజ్ ఏ స్టార్కి లేదేమో. సో ప్రభాస్ లాంటి ఒక స్టార్ని పెట్టారు కాబట్టి వాళ్ళు దానికి ఆ గ్రాండియర్ ఇచ్చి తీయాల్సి వచ్చింది. తీయడం వల్ల ఆ సినిమా అనుకున్న స్థాయిలో రాలేదు. మామూలు సినిమాగా తీసుంటే చాలా బాగుంది. అదే ప్రభాస్ కూడా ప్రభాస్ ఏ రోల్ని చాలా చక్కగా చేస్తారు. ఆ రోల్ మామూలుగా తీసుంటే చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. ప్రభాస్ అంతమంది చూసాం కదా, మిర్చి బాగుంది, అదే మిస్టర్ పర్ఫెక్ట్, అలాంటి సినిమాలు మామూలు
సోషల్ మూవీస్లో చక్కగా చేశాడు ప్రభాస్. అలాంటి సినిమా తీస్తే బాగుంటుంది సింపుల్గా. కానీ పాన్ ఇండియా స్టైల్లో తీసుకొస్తే ఆ సినిమా మనకు అప్పీల్ కాదు. ఆది పురుష్ అని వచ్చింది, అది కూడా ప్రభాస్ సినిమానే. అది నేను ఆ సినిమా ఫెయిల్ అయిందని టీవీలో పెడదామని చూస్తే స్టార్టింగ్లోనే ఏవో కొన్ని క్రీచర్స్ వచ్చి రాముడి మీద అటాక్ చేస్తున్నాయి. ఏంటిది నాకు అర్థమే కాలేదు. ఎందుకు అలా అవి ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అటాక్ చేస్తున్నాయి, రామాయణంలో ఏంటిది మీకు? సరే మీకు కంప్యూటర్ గ్రాఫిక్స్ చేతిలో ఉన్నాయి, ఎలాంటి అభూత కల్పనలు సృష్టిస్తున్నారు? బాపు ఎంత అందంగా దృశ్యకావ్యాలుగా మనకి ఎన్నెన్ని రామాయణాలు అందించాడు. లవకుశ ఎలా ఉంది? రామాయణాలు అంటే అలా ఉండాలి కదా. ఈవెన్ రామానంద సాగర్ తీసిన రామాయణం ఎంత బాగుంది, మహాభారత్ టీవీ సీరియల్ ఎంత బాగుంది. సో వాళ్ళు ఆ ఒరిజినల్ని అప్పట్లో గ్రాఫిక్స్ లేకపోయినా ఏమి లేకపోయినా వాళ్ళు కంటెంట్ని నమ్ముకొని బాగా రీసెర్చ్ చేసి చక్కగా చాలా చక్కగా మనకి ఆ పిక్స్ని అలా అందంగా అందించారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ఆ గ్రాఫిక్స్ చాలా మెయిన్. హాలీవుడ్ స్టైల్ ఇచ్చారు వీళ్ళందరూ. బోల్డ్ అని హాలీవుడ్ ఈ సోకాల్డ్ మోడర్న్ పాన్ ఇండియా ఫిల్మ్ మేకర్స్ ఉన్నారే, వీళ్ళు రోజుకు ఒక 4-5 రకరకాల భాషల సినిమాలు చూస్తారు. ముఖ్యంగా ఇలాంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ చూస్తారు. చూసి వాటిలో ఉన్న ఆ గోలంతా వాళ్ళు ఇవి తమలో ఇమిట్ చేసుకుని మనం అలాంటిది ఒక సినిమా తీయాలి, అలాంటిది ఒక సినిమా తీయాలని ఒక తీసేసి మన మీద వదులుతున్నారు. దీనివల్ల ఇప్పుడు ఇదంతా జరుగుతున్నందువల్లే ఇటీవల కాలంలో ఐబొమ్మ రవి, అతని పేరు రవి, అతను పెద్ద హీరో అయిపోయాడు. హీజ్ ఎ క్రిమినల్ బట్ వై హ్యాస్ బికమ్ ఎ హీరో? ఒకటి ఆలోచించండి. హీరో ఎందుకంటే దెర్ ఈజ్ ఎ రిసెంట్మెంట్ ఇన్ అవర్ స్పెక్టేటర్స్. సినిమాలు చూస్తున్న సినిమా అభిమానుల్లో ఒక రిసెంట్మెంట్ ఉంది. మనం ఇంత డబ్బులు పెట్టి సినిమాలు ఎందుకు చూడాలి? హాయిగా ఈవెన్ ఓటీటీలు కూడా మీరు 6-7 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎవరో ఫోన్ చేస్తారు, నాకు ఈ సినిమా బాగుంది, నాకు సబ్స్క్రిప్షన్ ఉండదు, దానికి మళ్ళీ ఒక 300-400 కట్టుకోవాలి. ఇన్ని డబ్బులు పెట్టి నేను ఎందుకు కట్టుకోవాలి? అలాగే నేను బయటికి వెళ్ళి సినిమాకి వెళ్ళి చూడాలంటే నా ఇన్ని డబ్బులు ఎందుకు పెట్టుకోవాలి? హాయిగా ఐబొమ్మలో చూస్తాను, నేను ఐబొమ్మలో చూస్తానని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. అందుకని అతను ఒక హీరోగా, అతను ఒక అందరికీ ఒక వాట్ ఎవర్ మైట్ బీ హిజ్ మీన్స్, కానీ అతను అందరికీ చాలా క్లోజ్ టు దేర్ హార్ట్. ఎందుకంటే ఫర్ ది సింపుల్ రీజన్, మీరు సినిమాల్ని మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కాబట్టి యూఆర్ ఫ్లీసింగ్ మనీ. మా దగ్గర నుంచి ఇన్ని డబ్బులు తీసేసుకుంటున్నారు. అలా కాబట్టి మామూలు సినిమాలు తీయండి, సింపుల్ మూవీస్ తీయండి. ఈ మధ్యకాలంలో కొన్ని మంచి మంచి సినిమాలు వచ్చాయి, అలాంటి చిన్న సినిమాలు తీయండి, అవి చూస్తాం, మేము ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా హాయిగా మీకు అనుకున్న దాన్ని మీరు పెట్టిన 4-5 కోట్లకి మీకు 10 కోట్లు వచ్చినాయి అనుకోండి, స్టిల్ యూ ఎండ్ అప్ విత్ గుడ్ ప్రాఫిట్స్. మీకు 100% ప్రాఫిట్స్ వస్తే చాలు కదా, అందుకని ఎందుకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు? సో ఇది నా ఫీలింగ్స్, ఇవి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేద్దాం. ఎవరిని హర్ట్ చేద్దాం నా ఉద్దేశం కాదు. సినిమా ఫీల్డ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. బట్ నేను నా అభిప్రాయాలు చెప్పాను. మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్లో చెప్పండి.